ఈటింగ్ నెక్స్ట్. కాపలాగా వస్తాడ మామయ్య. ముందుగా సందేహం ముందు పుట్టి తర్వాత పుట్టావురా. మేధావిని కాబట్టి నీ డౌట్ని క్లియర్ చేసుకుంటూ నిన్ను నా లోన్ చేసుకొచ్చావు. డౌట్ ఏంటో ఏడు. ఏం లేదు మామయ్య. ఏం లేదు అయితే సార్ ఉంది, డౌట్ ఉంది. వెదురు పొంగు పంచగట్టినటువంటి పర్సనాలిటీ పైన చేతిలో రాకుల పంట ఒకటి. ఆ రాకుల పంట బరువు తెలుసుకోవడానికి వచ్చే నీ దిక్కుమాలిన పర్సనాలిటీ చూసి ఆ దొంగలు ఈ అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని ఎరగని చేస్తారేమో. అరే రాముడు, చీపురు పనులు లాగు చక్కదొడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటావు నువ్వు. నన్ను వ్యాఖ్యానిస్తావా? అరే నీ తప్పు కాదురా, నీ తప్పు కాదు, చాలా మహిమ. ఏంట్రా దొంగ? ఒకవేళ దొంగ రావాలే కానీ ఇదిగో ఈ బొట్లోంచి ప్లేస్లో ఒక్క వెగటాటోసం ఆ పంచి కాస్త ఊడుతుంది. చాలా ఆలోచిస్తున్నప్పుడు అదే చూడండి. అర్ధరాత్రి కూడా మన పక్కన పేషెంట్లా ఈ తిరుగుడేంటి? ఇంట్లో ఎట్లున్నా ఈ దీపాలకు చదివితేనే కలెక్టర్ అవుతారన్నట్టు ఈ బాబు పుస్తకం చేతులు పెట్టుకొని ఈ తిరుగుడేంటి నాకు తెలియదు. అడుగుతాం ఏడి నాగన్న, మా అవతరాలు చూసి తెలియట్లా? దొంగల కాపలా అవసరం దొంగల కాపలాగా ఏంటి? అదే లేదా ఇంటి కాపలా అవసరం. కాకపోతే బాబు ఈ మెడలో ఆశలు కథ మీద తిరుగుబాటు చేసి ఇది చిన్న సైజు హోటలే పొరపాటు చదువుతా నీ పని చూసుకోక. అసలు నీ వాళ్ళతో చూస్తుంటే నువ్వు ఇంటి వాళ్ళలేదే. మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు? పొరుగురు బాబు. అట్టరా దానికి నీ ఊళ్ళో నోకరిలో నువ్వు ఏం బాబా మంది పొద్దున్నే ఫస్ట్ బస్ కదామని బస్ స్టాండ్ పోతుంటే మీరు తగిలారు. దాని వేసుకొచ్చి మంచిగా తగ్గుదామని నేను ఇక్కడ ఆగాను. మా బాబు కారు వెళ్ళిపోయాను. ఆహా రే ఆవలిస్తే బేబీ లెక్క బదలు రే. అమ్మ ఇప్పుడు కాసి మంచి నడుతూ కాసేనా తాత కాసే తీరి చేసావు. అరే కావుడు, దొంగల కాపలాగా ఇది చూసి నేర్చుకో. ఊరికి పిచ్చి పక్కన మళ్ళీ చూసడం కాదు. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మొట్టమొదటి యొక్క మార్పులు చెట్టెక్కి సేవలు తిప్పి ఉదాలు వేసుకుని దీక్షగా నడుచుకుపోతున్నట్టు మీరు ఇంటిగా తిరుగుతున్నారు కదా. మీకు శ్రమణ లేకుండా ఉండేందుకు నేను అది చెప్తాను. తిరుగుతాను ఇష్టం చెప్ప చెప్ప కొంచెం ముందు పడాడు కదా. ఏంటా గోపుడు చెప్తాను కదా. జాగ్రత్తగా వినండి. అల్లానికి సొంటికి తేడా తెలియని సొంటాల కదా. అనగనగా ఒక ఊళ్ళో ఇంగ్లీష్ పేపర్ చదవడం వచ్చిన ఇద్దరు. ఇంగ్లీష్ పేపర్లో జింజరు అంటే అల్లం రేటు మన రాష్ట్రానికి పొరుగు రాష్ట్రానికి 8 రెట్లు తేడా ఉందని బాగా స్టడీ చేసి ఫైన్ పొద్దున ఓ లారీ అల్లం కొనుక్కొని పొరుగు రాష్ట్రానికి వెళ్ళారు. అక్కడ మార్కెట్లో బ్రోకర్తో ఇలా జింజరు తీసుకొచ్చాం లెక్కట్టుకో అని పోజు కొట్టారు. దానికి ఆ బ్రోకరు అల్లానికి ఎంత రేటు వీళ్ళకేమని చెప్పారు అని విస్తుపోయాడు. దానికి మన చుట్టలిద్దరూ వాళ్ళ తెలివితేటలు వాళ్ళే ముసిపోయి లెక్క తెచ్చవా అని మారాడు చేశారు. ఆ బ్రోకర్కి ఒళ్ళు మండి మీరు కడుపుకి అన్నం తింటున్నారా అల్లం తింటున్నారా? జింజర్కి డ్రైవర్కి తేడా తెలియకుండా అల్లం తీసుకొచ్చి చుట్టూ రేటు బట్టి ఇవ్వడానికి నేను పిచ్చాడా అని పేగ పట్టుకున్నాడు. తేడా అర్థమైపోయిన వీళ్ళు సొంటి సాతి కళ్ళల్లో పెట్టుకున్నట్టు కన్నీళ్ళు పెట్టుకుని కనీసం అల్లం రేటు ఇప్పించవా అని ప్రాధాన్యపడ్డాడు. తెచ్చిన అల్లాన్ని ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ పెట్టుకొని మోసుకొని పొమ్మన్నాడు. దానికి మన సన్నాసులిద్దరూ లారీ అక్కడ వదిలేసి పారిపోయారు. ఈ కథ విన్న తర్వాత ఆ అల్లానికి సొంటికి తేడా తెలియని ఆ చుట్టలు ఎవరో తెలిసి కూడా చెప్పకపోయారో మీ తల వంకలు
చెల్లు, ఇదిగో ఈ టీనేజ్ దానికి మర్యాదగా ఇటువంటి వెళ్ళు. అదే చెప్పా మావయ్య. ఎప్పుడంటారా? ఇదిగో మీరు పుణ్యం ఉంటుంది. అల్లానికి సొంటికి తేడా సొంటాలని సేమ్ డైలాగ్ అమ్మ కూడా ఎప్పుడు అంటూ ఉంటుంది. వింటానా? దయచేసి విషయం అంతా ఊరికి చెప్పు. అందుకు ప్రతిఫలంగా నీకెప్పుడు తప్పు చేస్తే మా కాముడు చెప్పి నీకు 5,000 మాత్రం ఊరికి నేర్పిస్తా. ఎలా కాముడు తాతకి ఎప్పుడు తప్పు చేస్తే మాత్రం ఊరికి నేర్పిస్తాదా? తప్పకుండా మావయ్య. ఇప్పుడైపోయిందావా బాబు నీ వైద్యం కోసం నాకు రావు రావాలా? అంతే కదా. కాపలాగాసిన దొంగలెట్ట పడ్డారు రామా, వరకాయము తిట్టి తిట్టకుండా తిట్టిపోతున్నది రామా. ఎవరి గురించే? దొంగల దొంగలు చూసావు? కావుడు పొద్దున్న పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసి వెళ్ళాడు. గురువులే ఒకటి ఇంటికి తాటికాయలు బాగా వేసి జగజ్జట్టి లాంటి తన మగవాడు అటు ఇటు కాపలా కాస్తుంటే దొంగతో జరిగింది. నాకు ఇంతవరకు అర్థం కాలేదే. నీకేం తెలుస్తుందిరా? ఎంతో తెలియదే. అయితే ఆ రోజు 2,000 ఉంటాయి. ఊరి వెధవా, వెల అంటే ధర కాదురా. అసలు ఆ బంగారు వేసిన వెండి అరిటాకు పళ్ళెల్లో మీ బావగారు మన ఇంట్లో పెద్ద పీట వేసుకొని కంచంలో పీటేసుకోవడం ఊరికేనా చెప్పింది శాంతం చావు. ఆ మహానుభావుడు ఆ పీట మీద పాచం పట్టా వేసుకొని కూర్చొని బంగారు వేసిన వెండి అరిటాకు పళ్ళెల్లో వేడి అన్నంలో చారడు నెయ్యి పోసుకొని కంది పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే 3 ఏళ్ళ అవతలికి కొట్టేది గుమ్మని వాసన. ఏమిటి చట్టి వాసన? ఏడిచావులే, కంది పచ్చడి అన్నం నెయ్యి కలిపిన కమ్మని వాసన. అసలు ఆ మహానుభావుడు ఆ కంచం తప్ప వేరే కంచం కూర్చునేవాడా? దేనికో తోమడానికి. ఏడిచావులే, బావడానికి ఆయన చేశారు నేను తింటా నవ్వుతారు చేస్తారు. అంతతో అమ్మ పుట్టిన మేనమావకి అయితే సాయంత్రం 4 గంటలు వెండి కంచంలో కాకపోయినా వేళ కొంచెం అరే గంట కానీ కాళ్ళకి అన్నం పెట్టడం తప్పితే వేళకి అన్నం ఎప్పుడు పట్టుకొచ్చారు. అందుకే ఆ మహానుభావుడు చూసి సన్యాసం గడిచిపోయాడు. పూజ అనుష్ఠానం దేవతార్చన ఉన్న కొంపల్లో వేళ పట్టును భోజనం చేయడానికి ఎలా జరుగుతుందా? ఆ సంగతికి ఈ లోకానికి ఏం తెలుసు? కోడే చూసింది. ఆ పూతలు విని ఆ మహానుభావుడు సన్యాసంగా గడిచిపోయాడు. అందుకే జపాన్లో సునామీ వచ్చింది. అయ్యో ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఈ సోదరుడు అయ్యో రాజేసుకో అయినా నీ కథతో పాటు బంగారం అంటే నా తవడ కూడా గమనించగలరు కదా. నేనేమన్నా బాధపడ్డా? ఎవరికంత ప్రాప్తం అంతేనే వరకాయ. అప్పుడు ధావళి గురించా మెట్టవేదామని చెప్తున్నాం. ధావళి ముత్తాతల కాలం నుంచి వస్తుంది. ధావళి పొరపాటున ముక్కు కానీ ఆ వాసన తగిలింటే 3 ఏళ్ళు కోమలో పోతారు. అంతేలేదు చిన్నప్పటి నా వస్తువులు చురుకనే ఏం చేద్దాం? ఎలాగంటే కూతురు అనగానే కావుడు ఇచ్చే దానిగా ఉంటే పోలీసులు కొన్ని అధ్యక్షిస్తాడు. పీట పొద్దున ఇంటికి పడకుండా వెళ్ళాడు. ఏందమ్మా
సరియాక ఇంకో రాను ఆ, అదిగో ఆటలో వచ్చిన కావును ఎలా వీళ్ళ పని కాయ పండా వీళ్ళ పోయి సార్ మా మామయ్య సార్ నమస్తే సార్ ఎస్ఐ ఎవరా ఆ టోపీ చూసి రేయ్, నీకు టోపీ పట్టమని చేసి పెట్టుకోవాలి సార్ అలవాటు పట్టుకోండి సార్ కష్టాలు తేడాలు వచ్చేసారు ఓకే సార్ అరే కాంతం కాంతం సార్ ఎక్కడ తెచ్చావురా ఫాలో అవుతున్నాను సార్ కనపడేటట్టు ఫాలో కదా ఎస్ సార్ వాయిపోయిన గడుపు తెచ్చాను లేదు సార్ ఓకే సార్ ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు వాడి కూడా తెలుసు. మాకు తెలుసండి ఏంటా గతగారా పేర్లు తీస్తారా చెప్పండి ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి ఎలా జరిగిందో చెప్పండి దొంగలో చెప్పండి నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి సార్ మాకు కూడా తెలియాలి అందుకే కదా సార్ మిమ్మల్ని తెచ్చింది కరెక్ట్. ఓకే సార్ మిస్టర్ సార్ ఈ బట్టలు దొంగ ఇలా చిత్రవందరగా పడేసాడు అంటే కారణం ఏమైపోతుందో సార్ దొంగలు బట్టలు వేసుకుని సైజు సరిపోయి వదిలేస్తుంటారు సార్ కరెక్ట్ నాకు వచ్చింది ఒకటి మావాడికి సో దొంగలకి ఈ బట్టలు సరిపోలేదు అంటే దొంగ బాగా లావుగా ఉంటాడు సార్ నాకు ఇంకో డౌట్ ఉంది సార్ ఇంకోటి ఈ బట్టలన్నీ ఆడవాళ్ళే కాబట్టి దొంగ ఖచ్చితంగా మగవాడే ఉంటాడు సార్ చూసారా ఇన్వెస్టిగేషన్ ఎట్లా పరిగెత్తుందో చూసారా కాదా సార్ నోట్ చేసుకో ఈ బట్టలన్నీ ఆడవాళ్ళే ఎస్ సార్ దొంగ మగవాడు నీ బొందలాగా ఉంది సోమని. ఆ దొంగ ఆడ మగ పెళ్ళైందా పిల్లలున్నారా ఇవన్నీ ఎందుకో దొంగలు పట్టుకుంటారా అంటే చీరలు పట్టుకుని వెళ్ళారే ఇంతకీ నువ్వే ఈ ఇంటికి నీకు ఏమిటి సంబంధం మా పంపే నీకు రిపోర్ట్ ఇచ్చిన వాడు నా కొడుకు వాడు నా తమ్ముడు అదే మా నారప్ప తమ్ముడు ఉంటేనా ఆ దొంగ ఉన్న వాడికి 4 తగిలించి నిమిషాల్లో కంచాలు కట్టించేవాడు. అయినా ఏమిటి థర్డ్ డిగ్రీ ప్రయోగం నాకు అసలు గెలదు అయినా నాకు ఇదిగో ఆ దొంగ మాకు దొరకలే కానీ నాలుగేంటి 44 తగ్గించి నిజంతో పాటుగా ముగ్గు బాలు అరే అదే కథలు పోతాను రైస్ వాటర్ అది కూడా కట్టించేవాడు సార్ నారపంటే మా అమ్మ పెద్దల్ని కొడుకండి మీకు తెలీదు మనకు మంచిది సార్ నాకు తెలుసు సార్ మీకు తెలుసా ఎస్ సార్ ఆరపంటే అల్లీశ్వరి సినిమాలో ఎన్టీ రామారావు నేరవాడు సార్ నాకు తెలిసింది నారపండే ఎన్టీఆర్ మేనమామ కాదు నా కొడుకు మేనమామ నాకు తమ్ముడు మీ డిపార్ట్మెంట్ లో పెద్ద పోలీస్ ఆఫీసర్. ఇదిగో ఇట్లా మ్యాన్ హ్యాండింగ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా కష్టం అయినా మీరు అనుకున్నట్టుగా మా డిపార్ట్మెంట్లో నారపల్లి రాజ్యపల్లి ఎవరు లేరు వా నాకు తెలియదుంటాడేట్రా మీ చిన్నప్పుడు మనం నెల్లూరులో ఉన్నప్పుడు వాడు మద్రాసులో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటూ మధ్యలో ఉన్న మనల్ని చూడటానికి వచ్చి నీకు 3 గాలి చక్రం 2 గాలి చక్రం సైకిల్ కూడా కొనిచ్చాడురా. కావాలంటే ఆ సైకిల్ అడిగి చూపించు. ఆ సైకిల్ తీసుకొచ్చి చూపించేంత మాత్రాన మీరు ఫ్లాష్ బ్యాక్ అని గుర్తురాదు కానీ సార్ ఎస్ఐ గారు మీ కొడుకులు కానీ చాలా వెంటనే ఇక్కడ ఏం జరిగింది నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు
ఆ, కాంతారావు సార్ అక్కడే తీసేస్తావు దొంగ. ఇప్పుడు దొంగ ఎంత పెట్టి అసలు ఈ దొంగతనం ఈ పక్క పిల్లి ఓహో ఇది మరీ బాగుంది. ఊరి మంగళం పడ్డట్టు దొంగతనం నాది చేశారే. అయినా అక్కయ్య 3 రోజుల క్రితం ముగ్గు పొడి కోసం నీ పోపులు పెట్టడం 3 రూపాయలు తీసుకుంటూ వీళ్ళకి ఎవరు చెప్పారే? వంకాయ దొంగ అంటే
తగ్గితే ఎవరు నవ్వుతారు? నువ్వే రోగం వాడికి వాడి చేత నాకు ఇచ్చి తగ్గితే మళ్ళీ నాకు ఇష్టం. ఎందుకు సార్? మళ్ళీ వాడికి ఇవ్వాలి కదా. సార్ ఏంటిరా? తగ్గకపోతే ఇదే అది తగ్గకపోతే గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకుపోరా. ఓహో ఇది దైవాంజన సర్వీసా? సరేలే పారా. ఓ, ఎక్కడికి పోయేది? అరే పిద్దుగానే ఆ ఫీజు ఏ పిద్దుగానే ఇచ్చేదేమిటయ్యా? లేకపోతే ఈ దైవాంజన సర్వీస్కి నేను ఇస్తానేమిటి? తగ్గితే చూద్దాంలే పారా. ఎవరా తమ్ముడు చెప్తున్నారు? మామయ్య ఎవరు వాళ్ళు? వచ్చావా? అసలు నా విజయగాథ నీకే చెప్తావు అనుకున్నా, నువ్వే వచ్చావు. ఏం లేదు మామయ్య, ప్రాక్టీస్ పెట్టుకున్నాం కదా, పేషెంట్ అలా వచ్చి వెళ్తుంటా తప్పదు. అవునరా, నువ్వు పెద్ద కేర్ హాస్పిటల్లో డాక్టర్ సోమరాజు నీకోసం పేషెంట్ వస్తుంటాడు. ఏం చేసేవాడు? ఏం లేదు మామయ్య, చిన్న పిల్లగాడు ఊరగలు కొట్టుకున్నాడని వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. మన దగ్గర ఉంది కదా వైద్య చెక్క వైద్యం అది చేసి పంపించావంటే రావుడు నిజం చెప్పు, తగ్గుతున్నావా? తగ్గితే మళ్ళీ వచ్చి చెప్తానన్నాడుగా. అరే, నీ పిచ్చి ప్రయోగాలతో నాకు పరిస్థితి తీసుకొస్తున్నావు. మొన్నటికి మొన్న డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని చెప్పి అప్పుడప్పుడు కోళ్ళూరు వాగులో కోవిలూరు వజ్రం దొరికిందని ఆ వాగులో దొరికినాడు 2 లారీలు దొడ్డు దోరించాం. వరకాయము తిట్లు తిట్టకుండా నాలుగు నుంచి కొంత తిట్లు కరిపొచ్చి మరి నిల్చోదు. ఒరే, ఈ సంగతి అంత కాదు. ఏం భయపడకు మామయ్య, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఏమో ఆ రాళ్ళలో మన అదృష్టం బాగుండి మరో కోహినూరులో జబల్పూర్ మధ్యలో దొరికిందో. మామయ్య, అసలు మన కాడు కింద పెట్టకల్లా. ఆనేరా, ఇప్పుడు ఇంట్లో ఎవరు కాడు వేరడం ఆనేసట్ల నువ్వు దోరించిన రాళ్ళతోటి అందరూ కాడు పుచ్చుకొని సకుటుంబ సమాచారంగా ఇది పొజిషన్. అయ్యా, సాయంత్రంలోగా ఆ రాళ్ళు కనుక రోడ్డు మీద పోల్చకపోతే రాత్రికి అన్నం పెట్టుకుని వారిని నుంచి మార్కెట్కి పోయినా వడకాయ ఆ రాళ్ళు రోడ్డు మీద పోస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ వేస్తారు. మరి ఎట్లా ఆలోచించు? ఎలా ఏమో సాయంత్రంలోగా ప్రతి రాయి పరిశీలించి వజ్రం ఉందనుకో బ్రహ్మాండం, మనకు కావాల్సిందే కదా. వజ్రం లేదనుకో మన ఇంట్లో బాగుంది కదా, అందులో పడే బాగా వాడుతున్నావా చేస్తున్నావా? అయ్య పుణ్యాన భావి తెలిస్తే కొడుకొచ్చి పూడ్చాడు. అట్లా ఉంది వ్యవహారం. ఏదో చేయమాయా అని విసిగించుకో. ఆయుర్వేదంలో ఇప్పుడు సరికొత్త ప్రయోగం చేస్తున్నాను. ఆయుర్వేద మూల పురుషుడు చెరకు ముక్కులో వేలేసుకునేలాగా సర్వ రోగ
ఈ దొంగతనానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని నేను నమ్మి వాళ్ళ ముందు పెట్టాను. అతను మనసు సరే కాక స్టేషన్లో వచ్చావా? అన్నా సార్. జాగ్రత్తగా విను. మినిస్టర్ గారి బందోబస్తున్నారు. నాకు సార్ మినిస్టర్ గారితో పాటు ఫాలో అయిన సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్ఆర్కే చర్ల అవును సార్. ఆయన మన స్టేషన్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారని చెప్పారు. జాగ్రత్త, ఆ ఫైల్స్ అన్ని జాగ్రత్తగా తీసిపెట్టు. లాకప్ దారులు ఉన్నారా? చెప్పిస్తావా? ఉన్నారా? జాగ్రత్త జాగ్రత్తగా మెయింటైన్ చేయి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నిద్రపోయి చదవాక పిఎల్ఎస్. అరే ఇది దేనికైనా సార్? నా పేరు కావ్యస్థాన్. సార్ నా పేరు సత్యపండి. ఓహో, ఒరే మీ కేసు 2 రోజుల్లో ఫైనలైజ్ చేసి మీకు రావాల్సిన రికవరీ అమౌంట్ నేనే స్వయంగా చూపిస్తాను. మీరు ఓకే సార్. అరే ఎట్లయినా ఇన్ఛార్జ్ చేసే మంచి పవర్ఫుల్ మరి కూర్చోమంటే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బయటకు వచ్చిన కథలు కూర్చున్నారే. కూల్ డ్రింక్స్ ఏమంటారా? ఓహో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? అరే కావాలి నాకు మజా రా. ఎంట్రీ వద్దు. ఒరే మీకు రాజమని వచ్చేదానికి మీ అత్తగారి ఒరే అసలు మీకు మీరు ఎన్నికలు కావాలా? అందుకే కదా సార్ సినిమాలో తప్పితే పోలీస్ స్టేషన్ చూడవాడు మీ స్టేషన్ ఎట్లెక్కాము. అందుకే కదరా ఇంకొక బంపరా బంపరా సార్ నాకు ఇవ్వండి సార్. మర్యాద సార్ ఈ బంపర్ ఆఫర్లు మాకు ఎందుకయ్యా? మా వెండి ఖర్చులు మాకి మీరు ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నారు? ఒరే మీకు మార్చింది తెలుసు. ఎన్ని నెలలండి? మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ జూలై నెల ఏదైనా చెప్పాలి. ఆగస్టు సెప్టెంబర్ అది కాదురా మార్చింది. అవన్నా అదైతే నాకు తెలుసు. నీకెలా తెలుసా? నేను కాలేజీలో చదివే రోజుల్లో ఎన్సీసీలో ఉండేవాడిగా సార్. అప్పుడు చేసేవాడు సార్. సాయంత్రం పూట 30 కూడా పెట్టేవాడు సార్. నువ్వు అందుకే అక్కడికి వెళ్ళి ఉంటావు. నువ్వు తప్పుతున్నావు. నడుస్తా ఉంటుంది బ్రహ్మాండ నడుస్తా నువ్వు మార్చింగ్ చేస్తే మార్కెట్కి నడుస్తా సార్. అవయా చూసి నేర్చుకో. అరువు మాత్రం ఇస్తాం. ఏం చెప్తాను మీరు ఫాలో ఎంత చేయొచ్చు సార్? స్టడీ అటెన్షన్. లెఫ్ట్ రైట్ డౌన్ లెఫ్ట్ రైట్ ఫైర్ సో మీలాగనే స్టేషన్ అర్థంగా ఈ స్టేషన్ పెట్టి దగ్గర క్రైమ్ రేట్ ఎంత, ఏ సంవత్సరం ఎంత పెరిగింది, ఏ సంవత్సరం ఎంత జరిగింది, నువ్వు వచ్చిన తర్వాత ఎంత చెప్తే బొమ్మిది డెకాట్ సెంటర్ అరెస్ట్ చేశారు.
సార్ వీళ్ళు ఇతను విష్ణువర్ధన సత్యనారాయణ వయసు 56. అతను ముదిగొండ కామేశ్వరం ఉరఫ్ కాముడు వయసు 26. ఏమై రైట్? సార్ వాడు చేసిన నేరం అది నేను చెప్తాను. ఇతను నా తమ్ముడు కాము. అతను నా తమ్ముడు చచ్చిపోడు. ఇక మా వరం మా అక్కయ్య నాకు వరాలు తల్లి, నాకు దైవ సమానురాలు. సార్ నారప్ప గారంటే ఎస్ మైసెల్ఫ్ ఐఎమ్ కంచన నారాయణరావు ఐపీఎస్ ఉరఫ్ నారప్ప. సార్ మా నేరం మాకు అర్థమైపోయింది సార్. చూసినాం కదా సార్, ఎవరిని బట్టి వాళ్ళు నాకు సార్ రాకూడదు సార్. నేరం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి మర్యాద నాకు చేస్తావా సార్? బయటికి రండి. అమ్మా మీరు మమ్మల్ని క్షమించాలి. మరి మాకు అంతా సంగతం బంగారు కాదు తెచ్చిస్తామమ్మా. నో 24 గంటలలో వాళ్ళ ప్రాపర్టీ రికవర్ చేసి వాళ్ళకి అప్పగించిన సెంట్రల్ ఫార్మ్ చేయండి. అదనపై 25 గంటలు తెలుసుగా రే సార్ చూపు సార్ త్వరగా మా ఇంటికి రండి సార్. మీ డ్యూటీ కొంచెం సక్రమంగా చేయండి. ఆ తర్వాత ఆలోచిస్తాను. రాముడు చచ్చిపోండి. అయ్యా నేను మినిస్టర్ గారిని బాబాయ్ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. వచ్చే నెలలో నాది రిటైర్మెంట్. మీ ఇద్దరు తప్పకుండా రండి. అలాగే అనగా మాచా నువ్వు ఫ్యామిలీతో వచ్చావు. జాగ్రత్త. ఓకే మిస్టర్ ఎస్ఐ మా వారిని పువ్వులు పెట్టి మీకు తెలుస్తారు సార్. నో వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పగించి నాకు సెట్లో కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తారు సార్. అది కాలం జాగ్రత్త. అమూలం ఏం చేస్తున్నానని ఏం లేదే అమ్మా మామయ్య తాళపత్ర గ్రంథాలు చదివి వీటి అర్థం నేను కావాలని వివరిస్తానని. నీ పొందా నీకేమంటుంది ఇప్పుడు వాడికి చెప్పడానికి అదేమిటి కాడకుండా పురుగు తీసేసి మాట్లాడు. అయినా ఈ వ్యాధారాన్ని చిన్నప్పుడే అవకాశం పడ్డాయి కదనే. 3 కోట్ల 3 విస్తరాలు అవసరం పట్టావు బాగానే పట్టావురా. వేదం చదవరా వెధవాన్ని తిరుపతిలో చేర్పిస్తే 3వ నాటికల్లా పెట్టే బెడ్డింగ్ తాకట్టు పెట్టేసి దొంగల పట్టేకి గొప్ప చేరావు కదరా. నిజమమ్మా నార్యా అమ్మ మామయ్య ఎందుకే చిన్ననాడికి లేనిపోయి చెప్పి చాలా చెడగొట్టాం. అప్పుడంటే ఇంటి మీద దెబ్బతో వచ్చేసాను. కావాలంటే ఇప్పుడు చెప్పు హిమాలయాల్లో ఒంటరిగా గోడ తపస్సు చేయమంటావా? ఓం నమ శివాయ, ఓం నమ ఆ శివాయ. పని చేయరా ఆ పని చెయ్యి. పీడ వదిలిపోతుంది పిల్లాడన్నా బాగుపడతాడు. అమ్మా మామయ్య వెళ్ళిపోమంటున్నావా? మామయ్య నువ్వు నిజంగా వెళ్ళిపోతావా? నిన్ను విడిచి నేను ఉండలేను మామయ్య, ఉండలేను. అరే కావుడు, అరే నిన్ను పెట్టి నేను వెళ్ళిపోతాను రా. అది సరిగా పోలేదా? చూడలే పిల్లలు పిల్లలు చూడలే. అరే కావుడు లేదైనా లే తోడు అరే తపస్సు చేస్తే గడ్డాల మీసాలు పెరుగుతాయి కానీ గడ్డ పెరుగు దొరుకుతుందా? చాలే సొల్లుగా ఆవిడ ఆపండి. నాకు మాయ వచ్చే వేడ అయింది. నాకేమో పూజ ఒకటే లేదు, వంట అస్సలు అవ్వలేదు. అటు ఇటు తిరగలేక అల్లాడిచి వస్తున్నాను. మారేనే సమయానికి నా తావడం దొంగలతో బిడగలను కానీ లేకపోతే నీ పూజ పురస్కారం నేను సాయపడేవాడిని. ఇంకొకసారి దావడ పేరు ఎత్తితే పీక మీద పెద్దవా దావడ దావడ ముష్టి దావడ. ఇదిగో నేను పూజ గదిలో పెడుతున్నా. పొయ్యి మీద తప్పడం మరుగుతోంది, జాగ్రత్త. అక్కయ్య మాట ఆ పూజ సంగతి చూసుకో, తప్పడ సంగతి చూసుకుంటా. అదేరా అదేనా చెప్పేది. అదే నేను లేదు కదా అని వంటింట్లో నూరి అది ఇది నాకు చేస్తావేమో ముందుగానే హెచ్చరిస్తున్నాను. వంటింట్లో వెళ్ళావంటే కాళ్ళు తిరగొడతాయా? మామయ్య సంగతి నేను చూసుకుంటాను. నేను వెళ్ళు కాలం తీసుకోవడంలా. సరే చచ్చిపోతున్నాను. అదే. అరే కావుడు వరకాయలు అంత మాట చేసింది. నీ కక్కుర్తి బుద్ధి తెలుసు కానీ కాదు. అందుకని అసలు విషయాలు ఇలా పొద్దున కోవిందరావు గారి దగ్గర తాళపత్ర గ్రంథాలు
నిక్షేపాలు ఉన్నాయని. ఎలాగా మొన్న మన అనంత పద్మనాభస్వామి ఎవరైనా ఉన్నట్టు అంతేనా? సరిగ్గా అంటే వాటి వివరాలన్నీ కాలసూత్ర గ్రంథంలో ఉన్నాయని వాడు చెప్పాడు. వెంటనే నేను వాడి దగ్గర నుంచి ఈ గ్రంథం కొనేశా. అదే వాడు అన్నాడు, ఇంత విలువైన గ్రంథం నీకు కావాలంటే కొద్దిగా గొప్ప సువర్ణం ఇతర ఇవ్వబడి కుదరదు అన్నాడు. ఏం చేసావు? ఏం చేస్తాం వెంటనే నా చెవుకోసం పట్టి ఇచ్చేసాను. తమ్ముడు నా గ్రంథం తీసుకొస్తున్నాను. చెరుపులా నీ చెరుపులు ఇద్దరు కదా మావయ్య. అరే కాము అవి ఇట్టడివో పుట్టడివో మా ఇద్దరు తెలుసు కానీ ఆ కోయుడికి తెలుసు వాడి బొంద. బండి వస్తే వస్తాడా వస్తే ఏమంటాం, రే నమస్కారం సార్ ఇవి తీసుకోవాలి గ్రంథం అంటాం, మా బొమ్మలో ఇవ్వాలంటాం. మరి మన నిధులు వివరాలు రే ఈలోగా మనం ఉత్తర శాస్త్రి గారి ఫోటో స్టాట్లో వాటి మొత్తం ఫోటో స్టాట్ తీర్చోవాలి. మావయ్య నువ్వు అసాధ్యుడి మావయ్య. అరే కాముడు నువ్వు నా మేనడుగా పుట్టిన గడపడు 10 ఊళ్ళు తిరుగు 10 మందికి చెప్పు, అది 10 వచ్చి లక్ష ఆడపడేది ఇంకా రాలేదేమిటి మావయ్య? వస్తానేనా మధ్య గడిపోతుంది. ఏమిటా గుడ్ల చూస్తున్నారు అలా నిలబడ్డారు? ఆడపడే వచ్చి డ్రైవింగ్ చూడమన్నావు. ఆహా. అయినా అమ్మ నారప్ప మావిడి ఫోన్ చేసి మరి ఎందుకు ఇచ్చారు? నా ఎస్ఐ కనుక కంచెలు 2 నెలల క్రితం ఇచ్చారు కదా. అసలు అయినా హాయిగా నిన్ననే హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటే దేనికి అంత దూరం చెందో రమ్మంటాం. ఎందుకేమిట్రా మీ మొహాన్ మంట? ఈ ప్రయోజనత్వాల గురించి ఆయన అంతా చెప్పేశాను. సరే ఇదే అక్కయ్య, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో ఒక దారిలో పెడతానులే, నేను చూసుకుంటా కదా అని నాకు హామీ ఇచ్చాడు. ఏదో నేను పోయే లోపల మిమ్మల్ని ప్రయోజకులుగా చూడాలని నా ఆశ. మధ్యలో ఆయన మీకే నొప్పిరా? నొప్పి కాదు అసలు ఇప్పుడు నా ప్రయోజనత్వానికి ఏం భంగపాటు ఉంది? ఏమైంది? అరే నీ కళ్ళ ముందు ఇద్దరు మగవాళ్ళు భద్రంగా అవసరాలు జరుగుతుంటే చూసి ఓర్చుకోలేదు. అసలు మా విలువనేది నీకు. అమ్మా మమ్మల్ని ఇక్కడిని తర్వాత దారిలో పెడుతూ కానీ అవతల వంటింట్లో నీ తప్ప మాడు తప్పుకుంటున్నా సంగతి చూసుకోపో చూడుకో. నా పని అంతా జరుగుతుంది. మొహాన్ పట్టుకుంటాను. చూసావరా కావాలి వరకే మనం ఎంత మొదలు తప్పలేదు. అక్కడ నారపనే హై స్కూల్ హెడ్ మాస్టర్ మన పడుకుంటే దొంగపడి ఆయన వచ్చిన నువ్వు దారుణంగా పడ్డట్టు దారుణం. అది మామయ్య ఆ గుంతల ప్రాజెక్ట్ ఏదో సక్సెస్ కానీ అంటే నారపనే కూడా నెప్పొస్తుంది. ముందు నొప్పి రావడం అందుక మన సిరిసంపద తట్టుకోలేకరా. అయ్యా త్వరగా తెలుగు అయ్యా ఆ నల్లలోకి ఎలా వెళ్ళాలి, ఏడు వెంట పెట్టుకుని వెళ్ళాము. త్వరగా తెలుగు తొందరగా. అరే కావుడు ఈ సంస్కృతంలో ఉందిరా. ఇంకేంటి సమస్యలు చదవచ్చు కదా. అరే కావుడు నేను సంస్కృతంలో అమ్మమ్మయ్య, మరి వేదాలు ఉపవాసం పట్టానున్నావు. పుట్టించలే వేదలుడిగా పుట్టినందుకు గర్వపడమన్నావు. కూరగాయలు గొప్పల కోసం అలా చెప్పారు. అయినా కలిపి అరే నారపనేరా మావయ్య అన్నయ్య ఇంట్లో నాయనో దేవుడా.
చెప్తా నేను రిటైర్ అయిన తర్వాత ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టాను. అందులో వీటి తిరిగి ఏదో ఉద్యోగాలు ఇప్పించేసి మీకు అంతగా ఉంది ఏర్పాటు చేస్తా కదా. అమ్మయ్య, ఆ పని చేయరా నాయన. ఈ వయసులో కాస్త ప్రశాంతంగా బతుకుతారా? ఇవే భయపడక నారపన్నారెడ్డి కంపెనీలో ఉద్యోగంలో వెరీ గుడ్. వెంటనే పార్ట్ టైంలో సంస్కృతం నేర్చుకొని ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏముందో తెలుసుకొని ఆ గుట్టలు తవ్వి తీసి అమ్మా నారపమ్మయ్య కంటే పెద్ద ఇండస్ట్రీ పెట్టకపోతే నేను నీ కన్న కొడుకునే కాదు, నేను నీ కన్న తమ్ముడే. నన్ను ఆశీర్వదించమ్మా. నోరు మూసుకుంటారా? పిచ్చి పట్టుకుంటున్నారా? నేను లేకుండా ఎలా బతుకుతారో. ఈ కంచాల కదా కంచికి ఏంటట్లే. ఈ చెప్పి ఇంకా ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ సుమధుర కళానికేతన్ వారు కార్టూన్ పోటీ నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళు హాస్య నాటికల పోటీ నిర్వహించి వచ్చారు. ప్రథమంగా మీరు కార్టూన్ పోటీ నిర్వహిస్తామని వచ్చిన చెప్పారు. చాలా మంచిదని చెప్పారు. ఎందుకంటే హాస్యం అనేది ఏ రూపంలో హాస్యమే కాబట్టి ఇది కూడా ఒక భాగంగా వాళ్ళ కళానికేతన్లో నిర్వహించడం నాకు సంతోషంగా ఉంది. అందులో ప్రథమంగా నా దగ్గర వచ్చి నా సూచనల మేరకు కొంత టైం చాలా తక్కువ ఉన్నా కూడా 160 కార్టూన్ దాకా వాళ్ళు వచ్చాయి. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఇంకా ఎక్కువ మంచి కార్టూన్లు కూడా బాగా వచ్చే అవకాశం ఉండేది. అయినా చాలా తక్కువ సమయం అయినప్పటికీ మంచి కార్టూన్లు వచ్చాయి. మీరు చాలా చూసుంటారు. వచ్చిన కార్టూన్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయని మాకు అనిపిస్తుంది. మిత్రులు కళాశాఖ కూడా విషయంలో కొంచెం సహాయించారు. వారందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సుమధుర కళానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం. దర్శకం 10,000 రూపాయలు, అలాగే రచయితకు 516, దర్శకుడికి కూడా 516. ఇది ఇక్కడ ప్రదర్శించిన ప్రతి నాటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ధన్యవాదాలు పాషా గారు, ధన్యవాదాలు సూర్యనారాయణ గారు. మామూలుగా మనం చూస్తుంటాం, ఏదైనా ఒక వస్తువును అమ్మినప్పుడు సర్వీస్ ఆఫ్టర్ ది సేల్ అని ఒక ప్రకటన చేస్తూ ఉంటారు. అది వినియోగదారుడికే కాదు, వ్యాపారం కూడా నష్టమే. అది ఎలాగో మనం ఈ స్థితిలో చూడబోతున్నాం. రాసుకున్నానే బాబు, చెప్పినది రాసుకున్నా. 1 కిలో లవంగాలు, 5 కేజీలు కందిపప్పు, 2 టూత్ పేస్టులు, 1 కాల్గేట్తో క్లోజర్, అలాగే ఉన్నాయి. 12 ఐటమ్లు ఉన్నాయి. కందిపప్పు రాసేనే బాబు. బాగా రేటు కంగారు జనాలు వస్తారు. రేటు కూడా సార్ మా ఆవిడండి ఈ లిస్టు మనకు జాగ్రత్తగా మీకు ప్రొవైడ్ చేస్తాను. రోజు నాకు ఇటువంటి రావడం నేను వచ్చాను. దయచేసి ఈ లిస్టు తప్పకుండా జాగ్రత్తగా కొంత వేసి రోడ్డు వేసి ఈ లిస్టులో ఉన్నవన్నీ జాగ్రత్తగా వద్దండి. నేను వద్దు, మీ ప్రొవైడ్ మామూలుగానే నేనే చూస్తాను. ఒక మాట చెప్తారు, ఒకసారి సరుకు మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ తీసుకోవాలి. నో యాక్షన్. చూసేవాడి బయట పెట్టక నో యాక్షన్ అని చెప్పడం నాకు తెలుసండి. మాకు కబుర్ తెలుసు. కాలేజ్ పక్కన పక్క కాదు. నాకు జాగ్రత్త తప్పనిసరిగా నమస్కారం అండి. సార్ గారు బాగున్నారా?
ఎందుకు తీసుకెళ్ళాను సార్ మొత్తం చదివి మా ఆవిడ ఏమని నేను 15 కిలోల కందిపప్పు రాశాను ఆ షౌకర్ గారు 15 కిలోల కందిపప్పు వదులు జీడిపప్పు కట్టాడు అదే మా ఆవిడ 5 కేజీలు కందిపప్పు రాసింది కదా 15 గొడుగులు మీవేనా కందిపప్పు గొడుగులు తీసేది వెనకాల ప్రాక్టీస్ కూడా నేను చెప్పాము మళ్ళీ వాళ్ళు పెట్టారు పరీక్ష